హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యూ ఆల్. టుడే ఐ హ్యావ్ వన్ బ్యూటిఫుల్ స్టోరీ. సో ఇక్కడ స్టోరీ ఏంటి అంటే, ఒక రాజు ఉండేవాడు. అతనికి షికారు చేసేటువంటి అలవాటు ఉందన్నమాట. ప్రతిరోజు కూడా ఫారెస్ట్లో షికారుకి వెళ్ళేవాడు. ఒకరోజు రాజు అడవిలో ఒక బర్డ్ ఏదైతే ఉందో ఒక పక్షిని చూసిందనమాట. ఆ పక్షి అనేది రాజుకు బాగా నచ్చిందనమాట. ఎందుకంటే అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఆ పక్షి అనేది చెట్ల యొక్క మధ్యలో అది ఎగురుతూ ఉండేదన్నమాట. దాన్ని ఎలాగైనా సరే ఇంటికి తీసుకెళ్లాలని రాజు అనుకున్నట్లుగానే ఆ పక్షిని తనతో పాటు తన ప్యాలెస్కి తీసుకొచ్చి తన యొక్క గార్డెన్లో దాన్ని లీవ్ చేయడం జరిగింది. తన యొక్క గార్డెన్లో వదిలిపెట్టడం జరిగింది. రాజు యొక్క సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో సర్వెంట్స్ దానికి కావాల్సినటువంటి ఫుడ్ తీసుకెళ్ళి దాని ముందు ఉంచేవాళ్ళు. ప్రతిరోజు కూడా ఆ పక్షి అనేది వాళ్ళు తెచ్చినటువంటి ఫుడ్ తినేది, అక్కడనే నిద్రపోయేది. సో ఎవ్రీడే ఇదే రిపీట్ అయ్యేది అనమాట. రాజు యొక్క సర్వెంట్స్ ఫుడ్ తెచ్చేవాళ్ళు, అది తినేది, నిద్రపోయేది. కొన్ని డేస్ గడిచిపోయిన తర్వాత రాజు ఆలోచిస్తున్నాడు అనమాట. ఏం ఆలోచిస్తున్నాడు? ఈ పక్షి అనేది ఫారెస్ట్లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది. ఫారెస్ట్లో ఇది బాగా ఎగిరేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎగరడం అనేది స్టాప్ చేసింది. ఏమై ఉండొచ్చు అని రాజు ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా రాజు తన యొక్క రాజ్యంలో ఒక అనౌన్స్మెంట్ అనేది చేయించింది అనమాట. ఈ పక్షిని ఎవరైనా ఎగిరేటట్టు చేస్తే వాళ్ళకి తగినంత పారితోషికం అనేది ఇవ్వటం జరుగుతుంది అని ఒక అనౌన్స్మెంట్ చేయించడం జరిగింది. చాలామంది రాజ్యానికి చెందినటువంటి వాళ్ళు వచ్చారు, కానీ ఏం చేయలేకపోయారు అనమాట ఆ పక్షిని. కానీ ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక పర్సన్ వచ్చిండనమాట. ఒక పర్సన్ వచ్చి ఆ పక్షి అనేది ఏ చెట్టు మీదనైతే కూర్చున్నదో అది కూర్చున్నటువంటి కొమ్మని కట్ చేయడం జరిగింది. అది వెంటనే చకచక అని ఎగరడం స్టార్ట్ చేసింది అనమాట. స్టోరీ అనేది కంప్లీట్ అయింది. బట్ అట్ ద సేమ్ టైం స్టోరీ స్టార్ట్స్ ఇన్ అవర్ లైఫ్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఆ పక్షి అనేది ఫారెస్ట్లో ఉన్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అదే వెతుక్కుని, అదే సెర్చ్ చేసుకుని, అదే తినేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోయింది అని అంటే, రాజు యొక్క సర్వెంట్స్ దానికి ఒక కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. సర్వెంట్స్ ఫుడ్ తెచ్చేవాళ్ళు, అది తినేది. అంటే దాని చుట్టూ ఒక కంఫర్ట్ జోన్ అనేది ఉందన్నమాట. అది కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేసుకుని కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోయి అది లేజీగా మారిపోయిందనమాట. లేజీగా తయారైందనమాట. సో మనం కూడా మన యొక్క లైఫ్లో కంఫర్ట్ జోన్లో ఉన్నంతసేపు మన చుట్టూ లేజీ అనేది ఉంటుందన్నమాట. మన మనసులో మొత్తం కూడా లేజీ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్లో నుంచి మనం బయటకు వస్తామో అప్పుడే మన యొక్క లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుంది అనేది దీని యొక్క కాన్సెప్ట్.